అందరికీ నమస్కారం. ఈరోజు మేషరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి దుర్గమ్మ కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. భవిష్యత్తు సాంకేతికతలైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి వాటిపై ఆసక్తి చూపుతారు. కొత్త టెక్నాలజీలను నేర్చుకోవడం వల్ల మీ కెరియర్ మెరుగుపడుతుంది. ఏదైనా శుభార్థకార్యాల ప్లానింగ్లో అడ్డంకులు ఎదురవుతాయి. ఆశించిన విధంగా కార్యక్రమాలు పూర్తవడం కష్టమవుతుంది. పాత స్నేహితులను కలుసుకుంటారు. వారి సహకారంతో ముఖ్యమైన పని పూర్తవుతుంది. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి లాభాలు అందుతాయి. ఉత్పత్తి మరియు అమ్మకాలు పెరుగుతాయి. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ సలహాలకు, మాటలకు విలువ లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయి. ఇంట్లో ప్రశాంతమైన, సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. జలవనరుల విషయంలో మీకు అనుకూలత ఉంటుంది. నీటి కొరత వంటి సమస్యలు తలెత్తవు. ఆర్థికంగా ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. ఊహించని ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. వినోద కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా సేద తీరుతారు. స్నేహితులతో కలిసి సరదాగా సమయాన్ని గడుపుతారు. నాట్యం పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది. మీ కళలకు గుర్తింపు లభిస్తుంది. మీరు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తారు. వాటిని గౌరవిస్తారు. ప్రయాణాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. విలువైన వస్తువులు లేదా పత్రాలు కోల్పోయే ప్రమాదం ఉంది. దైవిక ఆలోచనలు మీ మనసును ఆవరించి ఉంటాయి. రోజంతా ఒక సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతారు. ఆధ్యాత్మిక చింతన మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. దైవ దర్శనం లేదా పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ మనోభావాలు స్థిరంగా ఉంటారు. ఎలాంటి ఆందోళన లేకుండా ఉంటారు. మీ సంకల్ప బలం పెరుగుతుంది. అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ వృత్తి అభివృద్ధికి ఈ రోజు చాలా అనుకూలమైనది. మీరు ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. స్థిరాస్తి వివాదాలు ఈ రోజు మిమ్మల్ని చికాకు పెడతాయి. పత్రాల విషయంలో జాగ్రత్త అవసరం. భూమి కొనుగోలు లేదా అమ్మకం ప్రయత్నాలు నిలిచిపోతాయి. గతంలో చేసిన పనులకు మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. మీరు సంతోషిస్తారు. మీ జీవనశైలి మెరుగుపడుతుంది. ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకుంటారు. ఇల్లు లేదా కార్యాలయాన్ని సంస్కరించడానికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త ఫర్నిచర్ కొనుగోలు చేస్తారు. ఫోటోగ్రఫీ పట్ల ఆసక్తి పెరుగుతుంది. వినూత్న చిత్రాలను తీసే అవకాశం లభిస్తుంది. ముందుకు సాగడానికి తగినంత ప్రేరణ లభించదు. లక్ష్యాల పట్ల నిరాసక్తత ఏర్పడుతుంది. కోచింగ్ మరియు శిక్షణ తీసుకోవడం ద్వారా మీ నైపుణ్యాలు పెరుగుతాయి. ఇతరులకు శిక్షణ ఇవ్వడంలో విజయం సాధిస్తారు. ఏ సమస్యను ఎదుర్కోవడానికి కూడా ఈ రోజు మీకు ధైర్యం ఉండదు. భయాందోళనలతో మానసిక స్థైర్యం కోల్పోతారు. మీ ఇంట్లో ఒక శుభకార్యాన్ని నిర్వహించడానికి మంచి సమయం పడుతుంది. బంధువులు, స్నేహితులు పాల్గొనడంతో వాతావరణం ఉల్లాసంగా మారుతుంది. రాజకీయ రంగంలో ఉన్నవారు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. జాగ్రత్తగా ఉండాలి. కళారంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. వారి నైపుణ్యాలను ప్రదర్శించడానికి అవకాశం వస్తుంది. వర్క్షాప్లలో పాల్గొని కొత్త విషయాలు నేర్చుకుంటారు. మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి. పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకొని మరింత శక్తిని పొందుతారు. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం వలన ప్రతిభాభివృద్ధి ఆగిపోతుంది. శిక్షణ కార్యక్రమాలలో పాల్గొనేందుకు మీరు సుముఖత చూపించరు. సంగీతం ద్వారా ఆనందం పొందుతారు. కొత్త పాటలు వింటారు లేదా పాడతారు. మీ వృత్తి జీవితంలో పురోగతి సాధిస్తారు. పదోన్నతులు పొందే అవకాశాలున్నాయి. మీ సృజనాత్మక ఆలోచనలకు ఈరోజు మంచి గుర్తింపు లభిస్తుంది. కళాత్మక రంగాలలో ఉన్నవారికి ఈరోజు అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కొద్దిపాటి సమస్యలు ఎదురవుతాయి. చిన్నపాటి అనారోగ్య లక్షణాలు మిమ్మల్ని కలవరపెడతాయి. కుటుంబంలో చిన్నపాటి గొడవలు తలెత్తే అవకాశం ఉంది. వాటిని సకాలంలో పరిష్కరించుకోకపోతే సమస్యలు పెద్దవవుతాయి. ఈ రాశివారికి ఈరోజు అదృష్టం కలిసి వస్తుంది. అన్ని పనులు అనుకూలంగా జరుగుతాయి. మీరు చేసే ట్రావెల్స్ మీకు కొత్త అనుభవాలను అందిస్తాయి. అవి మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. మీ కూర్పు నైపుణ్యాలు ప్రశంసలు అందుకుంటాయి. కొత్త ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది. మీ నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. వ్యక్తిగత ఫైనాన్స్ నిర్వహణలో అజాగ్రత్త వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతాయి.
ఖర్చులను నియంత్రించడంలో విఫలమవుతారు. పశుపోషణలో లాభాలు వస్తాయి. పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. ఆర్థిక పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. కొత్త పెట్టుబడులు పెడతారు. మీ సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ఆరోగ్యం, ఆర్థిక విషయాలపై దృష్టి సారిస్తారు. మీ నమ్మకం ఈ రోజు మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. ఇతరుల విశ్వాసాన్ని కూడా పొందుతారు. సామాజిక మాధ్యమాల అతివాడకం వలన విలువైన సమయం వృధా అవుతుంది. మీ మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. మీ వృత్తిపరమైన నైపుణ్యాలు మెరుగుపడతాయి. మీ పనిలో ఉన్నత ప్రమాణాలను పాటిస్తారు. మీ సామాజిక సంబంధాలు విస్తరిస్తాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సంకటహర గణపతి స్తోత్ర పారాయణం మీకు శుభ ఫలితాలను ఇస్తుంది. ఆటంకాలు తొలగిపోయి కార్యసిద్ధి కలుగుతుంది. విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. వ్యక్తిగత అభివృద్ధికి ఈ రోజు ఎంతో అనుకూలం. నూతన నైపుణ్యాలను నేర్చుకుంటారు. ఆశించిన దానికంటే ఎక్కువ ధనం లభిస్తుంది. ఆర్థికంగా స్థిరపడతారు. వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. కోర్టు కేసులలో, చట్టపరమైన వివాదాలలో విజయం సాధిస్తారు. న్యాయపరమైన విషయాలలో మీకు అనుకూలమైన తీర్పు వస్తుంది. వైద్య సేవలు పొందడంలో జాప్యం లేదా ఇబ్బందులు ఎదురవుతాయి. అనవసరమైన వైద్య ఖర్చులు పెరిగే అవకాశంనుంది. వైవాహిక జీవితం ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. మీ భాగస్వామితో ప్రేమపూర్వక క్షణాలు గడుపుతారు. వారి నుండి లభించే పూర్తి సహకారం వలన మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు. ఆలోచనాత్మక ఆటలలో మీరు ఈ రోజు విజయం సాధించలేరు. ముఖ్యమైన వ్యూహాలలో పొరపాట్లు జరుగుతాయి. మీ నూతన ఆలోచనలకు గుర్తింపు లభిస్తుంది. అవి సంస్థకు లాభాలను తెస్తాయి. పర్యావరణ పరిరక్షణ పనులలో పాల్గొనడానికి ఆసక్తి ఉండదు. సహజ వనరుల విషయంలో నిర్లక్ష్యం చేస్తారు. కౌన్సిలింగ్ ద్వారా మంచి సలహాలు పొందుతారు. మీ సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. సినిమా రంగంలో మీకు మంచి అవకాశాలు వస్తాయి. మీ కెరీర్ అభివృద్ధి చెందుతుంది. ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. ఇతరులకు సహాయం చేయడం ఆనందాన్ని ఇస్తుంది. సమావేశాలు విజయవంతంగా ముగుస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాయామం లేదా యోగా ద్వారా మీరు పూర్తి శక్తిని పొందుతారు. కొత్త ఫిట్నెస్ లక్ష్యాలను సులభంగా చేరుకుంటారు. ప్రేమ జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ఒంటరిగా ఉన్నవారికి కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. నాటక ప్రదర్శనలలో ఊహించని సాంకేతిక లోపాలు ఎదురవుతాయి. మీ డ్రామా లేదా నాటకాలకు సరైన స్పందన లభించదు. స్టార్టప్లకు అవసరమైన నిధులు సకాలంలో సమకూరవు. కొత్త భాగస్వాములతో ఏర్పడిన విభేదాలు పెరుగుతాయి. పుస్తక సమీక్షలు చేయడం ద్వారా మీ విమర్శనాత్మక సామర్థ్యం పెరుగుతుంది. సాహిత్య రంగంలో ఇతరుల ప్రశంసలు అందుకుంటారు. ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లే అవకాశం ఉంది. అది మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. సోషల్ మీడియాలో అనవసరమైన వివాదాలు తలెత్తుతాయి. మీరు వ్యాఖ్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు జపించే మంత్రం మీకు శక్తిని ఇస్తుంది. అది మీకు శుభాన్ని కలిగిస్తుంది. క్రీడలలో పాల్గొనేవారికి మంచి విజయం లభిస్తుంది. శరీరకంగా, మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించడంలో అపసవ్యత కనిపిస్తుంది. ముఖ్యమైన దీర్ఘకాలిక నిర్ణయాలు ఈ రోజు వాయిదా పడతాయి. ఈ రోజు మీకు ఎంతో ఆనందాన్ని, సంతృప్తిని కలిగిస్తుంది. మీరు సంతోషంగా ఉంటారు. పుస్తక పఠనం ద్వారా అపారమైన జ్ఞానాన్ని, స్ఫూర్తిని పొందుతారు. కొత్త ఆలోచనలు, భావనలు చదవడం ద్వారా అభివృద్ధి చెందుతాయి. సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించడంలో విఫలమై ముఖ్యమైన గడువులను కోల్పోతారు. ఆలస్యం వలన పెద్ద నష్టాన్ని ఎదుర్కొంటారు. వ్యాపార సంబంధిత పర్యటనలు అద్భుతమైన లాభాలను అందిస్తాయి. విహారయాత్రలు ఆహ్లాదకరంగా, ఉల్లాసంగా సాగుతాయి. ఫిషరీస్ రంగంలో ఉన్నవారికి నష్టాలు ఎదురవుతాయి. చేపల ఉత్పత్తి అనుకున్నంత ఉండదు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 4. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.